Subscribe to Color Frames. భారత తరఫున తుది జట్టులో ఈ మ్యాచ్కు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాగూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోస్ ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ జట్టులో జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పాప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ కెప్టెన్, జెమీ స్మిత్ వికెట్ కీపర్, లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ ఉన్నారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కి దిగిన టీమిండియా గెలుపే లక్ష్యంగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్స్గా ఇన్నింగ్స్ ప్రారంభించింది. 2-1 గెలుపుతో ఊపు మీదున్న ఇంగ్లాండ్కు కళ్లం వేసి 2-2తో సమం అవ్వాలంటే బ్యాట్స్మెన్ సమయోచితంగా పోరాడాలి. బౌలర్స్ తమ సత్తా చాటాలి. ఒకానొక దశలో గెలుపు దగ్గర దాకా వెళ్తోన్న టీమిండియా ఓటమి పాలవ్వటం గత 2 మ్యాచ్ల్లో మనం చూసాం. ఇప్పుడు 4వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ భారత తరఫున ఈ ఘనత సాధించిన 5వ బ్యాటర్గా నిలిచాడు. గతంలో సచిన్, ద్రవిడ్, గవస్కర్, కోహ్లీ ఈ ఫీట్ సాధించారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.